అర్ధరాత్రి 1 గంట. గాలి కూడా ఊపిరి బిగిపట్టినట్టు నిశ్శబ్దంగా ఉంది. రాజహంసల రాజ్యానికి బయట ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు కింద ఒక మనిషి మోకాళ్ళపై కూర్చొని తన వేలికి కత్తితో ఘాటు పెట్టాడు. ఒక రక్తపు పొట్టు నేలపై పడింది. అప్పుడే చెట్టు కొమ్మల మధ్య నుంచి 2 ఎర్రటి కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకో బొట్టు పడితే నీ శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదు అని ఒక ఆడదాని గొంతు వినిపించింది. కానీ ఆ మనిషి వెనక్కి తిరిగేసరికి అతని వెనకాలే ఉంది. తలకిందులుగా వేలాడుతూ నోటి నుంచి రక్తం కారుస్తూ ఒక భయంకరమైన పిశాచి రూపంలో నవ్వుతోంది. పూర్వం దట్టమైన అడవుల మధ్యలో రాజహంసల రాజ్యం అనే ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రాజేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజేంద్రుడు యుద్ధాల్లో గెలిచి ఎన్నో రాజ్యాల బంగారం, వజ్రాలు, నవరత్నాలు సంపాదించాడు. అతని ఖజానా ఎంత పెద్దదంటే 10 గదుల నిండా బంగారం ఉన్నా ఇంకా మిగిలిపోయేదట. కానీ రాజుకి ఒక భయం ఎప్పుడూ ఉండేది, ఈ ఖజానాని ఎవరో దోచేస్తారేమో అని. అందుకే అతను తన రాజ్యానికి దూరంగా ఉన్న ఒక భయంకరమైన మర్రి చెట్టు కింద మొత్తం ఖజానాని పాతిపెట్టించాడు. ఆ చెట్టు దగ్గరికి పగులు కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ చెట్టు గురించి ఒక శాపం ఉండేది. ఆ చెట్టు మీద రూపేణి అనే రక్త పిశాచిని నివసించేది. ఆమె ఒకప్పుడు రాజేంద్రుడి రాజ్యంలోనే ఉండే దాసి. రాజు ఆమెను సజీవ దహనం చేయించాడు. చావు ముందు రూపేణి ఒక శాపం పెట్టింది, నా రక్తంతో కాల్చిన ఈ నేలపై ఇక నుంచి రక్తమే కాపలా కాస్తుంది అని. ఆ రోజు నుంచి ఆమె ఆ చెట్టుపైనే రక్త పిశాచినిగా మారింది. ఆమె రూపం చూడగానే గుండె ఆగిపోతుంది. జుట్టు నేల వరకు వేలాడుతూ, కళ్ళల్లో ఎర్ర మంటలు, చేతివేళ్ళు కత్తుల్లా పొడవుగా ఉంటాయి, నోటి నిండా సూదుల్లాంటి పళ్ళు. ఆమె శరీరం మొత్తం కాలిన మాంసంలా నల్లగా ఉంటుంది. కానీ ఖజానా తీసుకునే ఒక రహస్య మార్గం మాత్రం ఉండేది. రాత్రి 1 గంటకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకే ఒక రక్తపు బొట్టు నేలపై వేస్తే రూపేణి చెట్టు కింద ఉన్న బంగారంలో కొంత బయటకు పంపేది. కానీ ఒక్క బొట్టు కంటే ఎక్కువ రక్తం పడితే ఆమె ఆ మనిషి శరీరంలోని మొత్తం రక్తాన్ని పీల్చేసేది. అందుకే ఆ ఖజానాని ఎవరూ తాకే ధైర్యం చేయలేదు. అదే రాజ్యంలో నరేష్ అనే ఒక అత్యాసపరుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచి డబ్బు కోసం ఏమైనా చేసేవాడు. అతని భార్య సుజాత, ఆమె కూడా డబ్బు కోసం ప్రాణం పెట్టే రకం. ఒకరోజు గ్రామంలో వృద్ధుడు చెప్పిన ఖజానా కథ నరేష్ చెవిలో పడింది. అతని కళ్ళల్లో ఆశ కాదు, అత్యాశ మెరిసింది. ఆ రాత్రే నరేష్ ఒక చిన్న కత్తి, సంచి తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. అడవి లోపలికి వెళ్తున్న కొద్దీ గాలి చల్లబడుతోంది. చెట్లన్నీ కదులుతున్నట్టు కనిపించాయి. ఎక్కడో దూరంలో గుడ్ల గోపారుపు, మధ్య మధ్యలో ఎవరు నడుస్తున్నట్టు వినిపించే శబ్దాలు. నరేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. కానీ బంగారం గురించి ఆలోచించగానే అతని భయం తగ్గిపోయింది. చివరికి ఆ మర్రి చెట్టు కనిపించింది. అది సాధారణ చెట్టు కాదు. దాని కొమ్మలకి పాత తాళ్ళు వేలాడుతున్నాయి. కొన్ని ఎండిపోయిన తలలు కూడా కనిపించాయి. చెట్టు కింద నేల మొత్తం నల్లగా ఉంది. గడియారం 1 గంట కొట్టింది. అప్పుడే చెట్టు మీద నుంచి ఒక ఆడ నవ్వు వినిపించింది. అని నరేష్ నెమ్మదిగా పైకి చూశాడు. అక్కడ కొమ్మపై తలకిందులుగా రూపేణి వేలాడుతోంది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. నోటి నుంచి రక్తం చుక్కలుగా కింద పడుతోంది. రక్తం ఇచ్చావా అంది ఆమె. నరేష్ వణుకుతూ తన వేలికి ఘాటు పెట్టాడు. ఒక చిన్న రక్తపు బొట్టు నేలపై పడింది. అప్పుడే నేల కంపించింది. చెట్ల వేళ్ళు పక్కకు జరగడంతో లోపల బంగారం మొత్తం మెరుస్తూ కనిపించింది. నరేష్ ఆనందంతో కళ్ళు పెద్దవయ్యాయి. అతను సంచిలో ఎంతవరకైతే పడుతుందో అంత బంగారం నింపుకొని అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే సుజాత బంగారం చూసి ఆశ్చర్యపోయింది. ఇంత బంగారమా అంది. నరేష్ జరిగినది మొత్తం చెప్పాడు. సుజాత కళ్ళల్లో ఆశ మంటలా పెరిగింది. అయితే రోజు ఒక రక్తపు బొట్టు ఇస్తే
మొత్తం ఖజానా మనదే అవుతుంది కదా అంది ఆశగా. నరేష్ మొదట భయపడ్డాడు, కానీ బంగారం మెరుపు అతని బుద్ధిని మార్చేసింది. రెండవ రోజు రాత్రి మళ్ళీ నరేష్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈసారి అతనికి భయం తక్కువ, అత్యాశ ఎక్కువ. చెట్టు దగ్గరికి వెళ్ళగానే రూపేణి మళ్ళీ కనిపించింది. ఓ, మళ్ళీ వచ్చావా? అంది భయంకరంగా నవ్వుతూ. నరేష్ తన వేలికి ఘాటు పెట్టాడు. ఒక రక్తపు బొట్టు పడింది. మళ్ళీ బంగారం బయటకొచ్చింది. ఈసారి బంగారం మరింత ఎక్కువగా ఉంది. వజ్రాలు, బంగారు నాణేలు, రత్నాలు. నరేష్ కళ్ళు మెరిశాయి. అతను పిచ్చివాడిలా వాటిని సంచిలో నింపడం మొదలుపెట్టాడు. అయితే ఆ తొందరలో తన వేలికి కట్టుకోవాల్సిన గుడ్డ కట్టడం మర్చిపోయాడు. తన వేలి నుంచి రక్తం నెమ్మదిగా కారుతోంది. ఒక చుక్క నేరుగా నేలపై పడింది. ఆ శబ్దం వినగానే అడవి మొత్తం ఒకేసారిగా నిశ్శబ్దమైపోయింది. రూపేణి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నోరు చెవుల వరకు చీలిపోయింది. రెండో బొట్టు పడింది. రెండో బొట్టు పడింది అంది దారుణంగా నవ్వుతూ. నరేష్ భయంతో వెనక్కి తిరిగాడు. అప్పటికే రూపేణి అతని ముందు నిలబడి ఉంది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. జుట్టు గాల్లో ఎగురుతోంది. వద్దు, నన్ను వదిలే అని నరేష్ అరవబోయాడు. కానీ రూపేణి ఒక్కసారిగా అతని మెడ పట్టుకుంది. ఆమె గోర్లు మెడలోకి దిగిపోయాయి. రక్తం చిమ్మింది. నరేష్ భయంకరంగా కేకలు పెట్టాడు. రూపేణి నోరు తెరిచింది. ఆమె పొడవాటి నాలుక నరేష్ మెడ చుట్టూ చుట్టుకుంది. తర్వాత ఆమె అతని రక్తాన్ని పీల్చడం మొదలుపెట్టింది. నరేష్ శరీరం నెమ్మదిగా ఎండిపోతున్నట్టు మారిపోయింది. చర్మం ముడుచుకుపోయింది. కళ్ళు లోపలికి కూరుకుపోయాయి. కొన్ని క్షణాల్లోనే అతని శరీరం ఎముకల్లా మారిపోయింది. రూపేణి పెదవులపై రక్తం కారుతోంది. ఆమె సంతోషంగా నవ్వింది. అత్యాశకి ఇదే శిక్ష అంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, కానీ అత్యాశ అతని రక్తాన్నే తాగేస్తుంది.